ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈసారి మళ్ళీ కార్ రూఫ్ టాప్ ఎక్కి కూర్చొని ఆ కారు పైన కూర్చొని ప్రయాణం చేస్తున్నారు ఇప్పటంకు. ఇప్పుడు రోడ్డు మీద కాదులేండి, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కారు రూఫ్ పైకి ఎక్కినటువంటి ఇప్పటం ప్రయాణం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో నెటిజన్స్ మళ్ళీ ఆ ప్రయాణం చేపిస్తున్నారు. నెట్టింట ఫుల్ ఇవి మీమ్స్, పోస్టులు, కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అప్పుడు ఇప్పటంలో నిబంధనలకు విరుద్ధంగా అండ్ రోడ్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి కొన్ని గోడలు కడితే ఈయన సినిమా స్టైల్లో కారు రూఫ్ ఎక్కి కూర్చొని ఇట్లా పోయినారు, చూసారు, గుర్తుంది? కారు పైకి ఎక్కి ఆ ఫోటోలను ఆ వీడియోలను మళ్ళీ షేర్ చేస్తూ అప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి అప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చి ఆ గోడలు కూల్చేస్తేనే ఉరుక్కుంటూ అప్పుడు మామూలు ఆవేశం ప్రదర్శించలేదు. మరి ఇప్పుడు పదే పదే సైన్యం గురించి, దేశం గురించి, దేశభక్తి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గర 24 సంవత్సరాల ఆర్మీలో పనిచేసిన వ్యక్తి వచ్చి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని వైసీపీకి ఓటేశారని చెప్పి ముసుగులో మొత్తం కూల్చేశారు కదా ఆయన ఇంటిని. మరి ఇప్పుడు ఎక్కరా కార్ రూఫ్ పైకి ఎక్కరా? ఎక్కిపోయి ఏం జరిగిందో పోయి కనుక్కోరా? అధికారంలో కనుక అటు సైడ్ వాళ్ళు ఉంటే అటు సైడ్ ఎవరన్నా ఉండనియండి, రూఫ్ ఎక్కలే, మామూలు సీట్లో అన్నా కూర్చుంటారు. కానీ అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రూఫ్ ఎక్కి కూర్చుంటారు, లేకుంటే రూఫ్ మీద కుర్చీ వేసుకొని కుర్చీ మీద కూర్చుంటారు. ఇంకా ఏమైనా కనుక మంచి జిమ్మింగ్ కావాలంటే కార్ రూఫ్ మీద స్టూల్ ఎక్కి స్టూల్ మీద కాలు మీద కాలు వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చుంటారు. ఇట్లా పద్మాసనం వేసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే లేదు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వీళ్ళ ప్రభుత్వం కాబట్టి అబ్బే అవసరమైతే ఇంకో దీక్ష చేస్తారు ఆయన. మరి ఇంకేంటివన్నా ఎందుకు మాట్లాడే బాధ తప్పుతుందని చెప్పి ఈసారి ఏమైనా మౌన దీక్ష చేస్తారేమో నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు మౌన దీక్ష. ఇప్పుడు మీరు ఇప్పటంలాగా కారు మీద ఎక్కి ఆ ఆర్మీ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తారు? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనకు సంఘీభావం ప్రకటించి ధైర్యం చెప్పి రమ్మని ఎందుకు పోతారు? కావాలంటే అదే కార్ రూఫ్ ఎక్కి ముందుగా అక్కడ ఎనికి పరిగెడతారు. కారు ఎనికి ముందుగా అది ఎనికి కావాలి అంటే. సో ఇవన్నీ సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే వాళ్ళ క్రియేటివిటీ మొత్తం పదులు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అయితే గట్టిగా సెటైర్లు వేస్తూ ఉన్నారు. అధికారంలో లేనప్పుడు ఏమైనా ఆవేశమా, ఊగుడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి వచ్చింది అదిలేండి. అధికారంలో లేనప్పుడు ఎంత ఆవేశపడ్డా, చెప్పులు చేతిలోకి తీసుకున్నా, జుట్టులో చేయి పెట్టి ఎనికి దొబ్బినా, అధికారం వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు అని చెప్పి ఈయనకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు 50 రోజుల నుంచి జరుగుతున్నవి చూసిన తర్వాత ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఏదో ఒక సమీక్షలు గిమీక్షలు అని చెప్పేది అడాబిట్ చేయడం తప్పితే సీరియస్గా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, సీరియస్గా ఆయన అమలుపరిచిన నిర్ణయం ఏంటి, ఏముండే ఒక అడాబిడి తప్పితే. ఈయనప్పుడు ఒకటే ఊగుడు, ఆ ఊగుడుకు 10 ఇంతలు జరుగుతూ ఉన్నాయి. ఏమైనా మరి 4 ఊగట్లేదు, ఇప్పుడు 4 ఊగట్లే, జుట్టు ఊగట్లే, మెడలు నొప్పి పెట్టించట్లే, కార్ రూఫ్ ఎక్కట్లే. ఇప్పుడు ఇంకా కార్ రూఫ్ కాదు, రూఫ్ మీద స్టూల్ వేసుకొని ఎక్కాలి అని జరుగుతున్నాయి. మరి ఆయన ఎందుకు స్పందిస్తారు? ఏం పట్టింది ఆయనకు? చాలాసార్లు చెప్పాను, మనం ఇప్పుడు చెబుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి మాటలు ఏదో సినిమా డైలాగులు చెప్పినట్లు, చేతలు ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వస్తే అంత సీన్ లేదు. చాలా విషయాల మీద ప్రభుత్వ పరంగా కూడా ఆయనకు పెద్ద అవగాహన ఉన్నట్లు కూడా కనపడదు. మరి ఏమైనా నేర్చుకుంటే మంచిదే. ఆ ప్రయత్నాలు చేస్తున్నారో లేదో తెలియదు. కానీ మరి ఇంతకు మరి 24 సంవత్సరాల ఆర్మీలో పనిచేసి వచ్చారు, ఆయన ఇల్లు కూల్చేశారు. దీని మీద ఏమైనా స్పందిస్తారా లేదా అని చెప్పి నెటిజన్స్ అడుగుతున్నారు. ఊకోండి, 5వ తరగతి చదివే పాపను ముగ్గురు అంత దారుణంగా చేసి అఘాయిత్యం చేసి ఎక్కడో పడితే ఇప్పటికీ ఆ పాప మృతదేహం కూడా దొరకలే. మృతదేహం కూడా దాని మీదే ఏమైనా నోరు కాదు 4 గంటలు తెరవడు. ఇక వీటి మీద తెరుస్తారా? 5 నెలల పసికంద మీద అఘాయిత్యం చేస్తేనే గడ్డం చాటున నోరు దాచుకున్నటువంటి వ్యక్తి ఇంక ఇటువంటి వాళ్ళు స్పందిస్తారు. మీరు చూస్తారు, ఊరుకోండి అబ్బాసారి.